చెట్టు నిండా మల్లెపూలు విడవాలంటే ఏం చేయాలో చిన్న మంచి టిప్స్ చెప్పాను నేను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. చెట్టు చూడండి ఎంత ఉందో, పిట్ట కొంచెం కోతగానం అంటారు కదా, అలా అనమాట. చెట్టు నిండా ఎన్ని మల్లెపూలు ఇడిచినాయో. ఇలా ఇడవాలంటే ఎలాంటి ఎరువులేమి మనం వేసేసి ఏదో చేయక్కర్లేదు. ఒకసారి నేను ఇప్పుడు ఎంత అయిందంటే టైం 5 అయిందండి. ఈ పువ్వులు విడిచినవి ఉన్నాయి కదా, మీకు మొగ్గలు కనిపించావు కదా, ఒకసారి నేను పువ్వులు కోసేసి ఈరోజు మార్నింగ్ ఇడిచిన పువ్వులు అనమాట. ఇవి కోసేసి మీకు మొగ్గలు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. అండి ఎన్ని పువ్వులు వచ్చాయో, ఒక చిన్న చెట్టుకి ఇన్ని పువ్వులు కదా. అయితే ఈ రోజు మొగ్గలు ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను చూడండి. ప్రతి కొమ్మకి అసలు ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి. మామూలుగా రాలేదు అసలు. చెట్టు ఎంత చిన్నది ఉందో కానీ నేను చెప్పాను కదా, చిగురు రాకుండా మనకి మొగ్గ తొడిగేస్తుంది అనమాట. మల్లె మొగ్గలు అయితే వాసన భలే గుబాయిలించిపోతున్నాయండి. చూడండి ఇంత చిన్న చెట్టుకి ఇన్ని మొగ్గలు వచ్చాయో కదా. చెట్టు ఎంత చిన్నదైనా ఇలా ఎక్కువగా గుబురుగా పూలు పూయాలంటే ఏం చేయాలో నేను షార్ట్ వీడియో పెట్టానండి, కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి.